చెప్పినాక డాక్టర్లు భయపడి తీసుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే భయపడుతున్నారు ప్రజలు, చాలా భయపడుతున్నారు ప్రజలు. గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో కానీ గాంధీ హాస్పిటల్ హైదరాబాదులో పోవాలంటేనే భయపడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఇళ్లలోనే ఉంటున్నారు. కారణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ల మీద ఉన్న నమ్మకం పోవడం జరిగింది. గతంలో ప్రజలు ఎట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చెకప్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రజలు సామాన్య మానవుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి డాక్టర్కి చూపించుకుందాము, ట్రీట్మెంట్ చేసుకుందాము అనే ధైర్యం చేస్తలేరు, చాలా భయపడుతున్నారు. అసలు గాంధీ హాస్పిటల్కి పోతేనే చనిపోతామేమో అనే ఒక ఫీలింగ్ ప్రజలకు వచ్చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చనిపోతామేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. దీనివల్ల అటు హాస్పిటల్కి పోలేక అనుమానంతో, నమ్మకం లేక ఇంట్లో ఉంటూ కొందరు బతుకుతున్నారు, కొందరు చనిపోతున్నారు. ఇంట్లోనే ఉంటూ కొందరు బ్రతుకుతున్నారు, కొందరు చనిపోతున్నారు. ఈ రకమైన పరిస్థితి మన తెలంగాణలో ఉన్నదన్న విషయాన్ని ప్రభుత్వానికి చెప్తున్నాము. జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లాకు 2 రోజులకు 3 రోజులకు వచ్చి రివ్యూ చేస్తున్న మంత్రి కానివ్వండి, రూలింగ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి, దయచేసి నేను మీ అందరిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, మొదలు మీరు ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించండి. సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఎలాంటి ప్రాణభయము ఉండదు. దయచేసి మీరు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళండి. మీకు అక్కడ ఆక్సిజన్ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి, మంచి భోజనం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్ మీరు వాడుకోండి అనే ఒక విశ్వాసాన్ని ప్రభుత్వమే కలిగించే బాధ్యత తీసుకోవాలి. మనుషులు ఎవరికైనా ప్రాణం అంటే భయము, ఎవరికైనా భయమే, నాకైనా భయమే, మంత్రులకైనా భయమే, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీఎం అయినా ఎవరికైనా భయమే. ప్రాణం అంటే ప్రాణభయము ఉన్నప్పుడు ఈ ప్రాణభయము ఫలానా హాస్పిటల్ పోతే తగ్గుతుంది అనే ఒక విశ్వాసం లేనప్పుడు విశ్వాసం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నేను పదే నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే, సంగారెడ్డి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ మంచి డాక్టర్సే ఉన్నారు, అనుమానం లేదు. సూపరింటెండెంట్ బాగానే ఉన్నాడు. కానీ ప్రభుత్వం హాస్పిటల్ అంటేనే భయపడే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఏ రకంగా మరి ప్రభుత్వము ప్రజలను ప్రోత్సహిస్తుంది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది అనే విషయాన్ని తక్షణమే ఇది కార్యాచరణలోకి రావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని చెప్పిన, కానీ వాళ్ళు భయపడుతున్నారు. నేను పోలేను, నేను ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటా, ఆడికి పోతే నాకు భయం అనిపిస్తున్నది గవర్నమెంట్ అంటే. ఇలాంటి పరిస్థితి ప్రజలు పరంగానే వింటున్నాను నేను. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడుతున్నాను. కాబట్టి తక్షణమే ఇప్పుడు వాస్తవానికి కూడా ప్రభుత్వానికి ఏం పని ఏం లేదు. ఇప్పుడు రోడ్లు వేసేది లేదు, ఇంకేదో చేసేది లేదు, ఇంకేదో చేసేది లేదు. బాధ్యత అంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిది కానీ, మంత్రులది కానీ, రూలింగ్ పార్టీ వాళ్ళది ఏం బాధ్యత? ప్రజలను ఎట్లా కాపాడాలి అనే బాధ్యత వాళ్ళకు ఉన్నది. ప్రజలకు నష్టం కలిగితే ప్రశ్నించే అవకాశం మాకున్నది. మా డ్యూటీ ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఫలానా దగ్గర సమస్యలు వస్తున్నాయి, ప్రజలు భయపడుతున్నారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా నేను మీకు మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకొస్తున్నా. జిల్లా కలెక్టర్ కానీ, మా మంత్రికి కానీ, జిల్లా అధికారులకు కానీ, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ మా డ్యూటీ మేము చేస్తున్నాం. మీ డ్యూటీ ఏంది? రూలింగ్ మీ దగ్గర ఉంది, పవర్ మీ దగ్గర ఉంది, డబ్బు మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు కార్యాచరణ చేయాలి. దయచేసి జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది. నేనేమంటున్నానంటే జిల్లా మంత్రి గారికి, దయచేసి మంత్రి గారు, మీరు కలెక్టర్ గారు, మీరు హాస్పిటల్లో పెట్టండి రివ్యూస్. గవర్నమెంట్ హాస్పిటల్లో రివ్యూస్ పెట్టండి. కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే అది కాన్ఫిడెన్స్ రాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని పబ్లిక్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.